గం గణపతియే నమః. ఓం నమః శివాయ. అమర్నీతి నాయనార్ ఒక కౌపీత దానముకు శివుడు భక్తిని మెచ్చుకొని పరమశివుడు ఒక లీలను చేస్తారనమాట. అందుకని ఏం చేస్తారు పరమశివుడు, ఒక రోజున ఆయన బ్రహ్మచారి వేషంలో జటలతో, విభూతి పుండ్రములు, భుజం మీద ఒక దండ పెట్టుకొని శివుడు అమర్నీతి నాయనార్ మఠంకి వస్తారనమాట. బ్రహ్మచారి దండానికి చివర ఒక 2 కౌపీనములుంటాయి. ఒక విభూతి సంచి కట్టబడి ఉంటుంది. ఆయన ముఖం చాలా తేజోవంతంగా ఉందట. కళ్ళు ప్రకాశమానంగా ఉంటాయని. టీవీగా మఠంలోకి ప్రవేశిస్తారు. బ్రాహ్మణుడు. అమనితియారు పరమానందంతో అతిథిని ఆహ్వానించి అర్చిస్తారు. బ్రహ్మచారి అమనితియార్‌తో మీరు మహాత్ములు. ప్రతి ఒక్కరు మీ దానాలకి ముఖ్యంగా కౌపీనముల దానాలకు మిమ్మల్ని అభినందిస్తుంటారని చెప్పి, మీ దర్శనానికి వచ్చానని చెప్పి ఆ బ్రహ్మచారి అమనితి నాయనార్‌తో చెప్తారనమాట. అప్పుడు అమనితి నాయనారు బ్రహ్మచారి తన వద్దనున్న భిక్షను స్వీకరించాల్సిందిగా ప్రార్థిస్తారు. బ్రహ్మచారి అందుకు ఒప్పుకుంటారు. ఒప్పుకొని ఆయన ఏం చెప్తారంటే బ్రహ్మచారి, నేను నదికి వెళ్లి స్నానం చేసి నిత్య కర్మానుష్ఠానం చేసి వస్తాను. వర్షం వస్తోంది. సో, వర్షానికి నా కౌపీలు తడిసిపోతాయి కాబట్టి అందుకని ఈ పొడి కౌపీనం నేను మీకిస్తాను. మీరు జాగ్రత్తగా భద్రపరచండి. నేను వచ్చి తీసుకుంటానని, అది చాలా విలువైంది, ప్రత్యేకమైనది కూడా అని, అందుచే దాన్ని భద్రంగా ఉంచండి అని చెప్పి ఆ బ్రహ్మచారి అమరనీతి నాయనకి చెప్పి నదికి వెళ్తారనమాట. బ్రహ్మచారి నదికి వెళ్తారు. అయితే అమరనీతి నాయన కౌపీనం భద్రపరుస్తారు. పరమశివుడు దాన్ని మాయం చేస్తారనమాట. బ్రహ్మచారి స్నానం చేసి వచ్చి తన పొడి కౌపీనం ఇవ్వమని కోరుతారనమాట. తన 2 కౌపీనం వాన తడిసిపోయింది. అందుకని పొడి కౌపీనం ఇవ్వమని అడుగుతారు. అమరనీతి నాయనారు తాను భద్రపరిచానని వెళ్లి కౌపీనం కోసం వెతుకుతారనమాట. ఓం నమః శివాయ.